చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తప్పవు. కూటమి ప్రభుత్వంలో అందరికీ మాట్లాడే స్వేచ్ఛ లభించింది. వినాయక పందిళ్లకు సింగిల్ విండో ద్వారా అనుమతులు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర వీధి ముఖద్వారాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులపై చర్యలు తప్పవని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్తర వీధి ముఖద్వారాన్ని మంత్రి ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య రిబ్బన్ కట్ చేశారు. తుల్లిమిల్లి రామకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు స్వయంగా వడ్డించారు. అనంతరం స్థానికులతో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన వారంతా రెడ్ బుక్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో అందరికీ మాట్లాడే స్వేచ్ఛ లభించింది. మీడియాకు, ప్రజాప్రతినిధులకు, పులివెందుల ఎమ్మెల్యేకు కూడా స్వేచ్ఛ వచ్చింది. ఇసుక విధానాన్ని ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై సమీక్ష జరపడం జరిగింది. ఆరోగ్యశ్రీ రద్దు చేస్తారంటూ వైకాపా దుష్ప్రచారం చేస్తోంది. రద్దు చేస్తే జీవో చూపించాలి. ఆరోగ్యశ్రీతో పాటు కేంద్రం చేపడుతున్న వైద్య కార్యక్రమాలతో అనుసంధానం చేసి మరింత బలోపేతం చేయడమే మా లక్ష్యం. గత ప్రభుత్వంలో అవలంబించిన విధానాలను సమీక్షించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం. ఇంగ్లీషు మీడియం రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. మాతృభాషను విస్మరించకూడదనేదే మా సంకల్పం. దశలవారీగా ప్రక్షాళన చేస్తాం. వినాయక విగ్రహాల ఏర్పాటుకు గతంలో 6, 7 వద్దకు వెళ్లి అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి. వినాయక పందిళ్లకు అనుమతుల కోసం 2014-19 మధ్య అవలంబించిన సింగిల్ విండో విధానాన్ని పునరుద్ధరిస్తాం.